ఈరోజు మన తెలంగాణలో సింగరేణికి ఒక మంచి పరిణామం జరిగింది. ప్రధానంగా డీప్ మనుగోలులో డీప్ బ్లాక్ అని డీప్ బ్లాక్ దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి చాలా కుట్రలు జరిగినాయి. ఆఖరకు జెన్కోకి ఇచ్చి జెన్కో ద్వారా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారని కూడా ఒక ఆలోచన జరిగింది. ఎవరు ఏమిటనేది కాదు, కానీ మొత్తం మీద అది జరిగితే సింగరేణికి ప్రమాదం వచ్చేది. దానిపైన మేము అనేక ఆందోళనలు చేశాం. నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న ఆందోళనలో నిరాదీక్షలు చేశాం ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీగా. ఆఖరికి రేపు ఎల్లుండి ఓపెన్ చేస్తారనగా చివరి రోజు 2 రోజుల ముందు మళ్ళీ ధర్నా పెట్టాం. టోటల్గా ఆ తర్వాత వెంటనే మేము హైదరాబాద్ వచ్చి నేను, సీతారామయ్య గారు, రాజ్కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేశాం. ఆ రిప్రజెంటేషన్ తదుపరి మొత్తంగా ఇది సింగరేణి ఇద్దరితో ఆగదు, ఈ ప్రైవేటీకరణ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే మన దక్షిణ భారతదేశంలోనే ఒక మొండిగాయ లాంటిది సింగరేణి. ఆ సింగరేణి లేకపోయిన తర్వాత తెలంగాణ ఉండదు, తెలంగాణ భవిష్యత్తు ఉండదు. ఈ మిగిలిన పరిశ్రమలను అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి తెలియదు, ఇది శాశ్వతం అని చెప్పి నేను రిప్రజెంటేషన్ చేశాను. మొన్న పొన్నం గారి దాని దగ్గర పర్సనల్గా కూడా మాట్లాడాను సీఎం గారితో. నేను చూస్తానన్నా అన్నమాట ప్రకారంగా జెన్కో వాళ్ళతో చెప్పి ఆ పోటీలో పాల్గొనకుండా చేయటం జరిగింది. దానివల్ల ఇప్పుడు మనుగోలు బతికింది. శివ మనుగోలు పేరుతో ఆందోళన చేశాం. ఆ పద్ధతిలోనే మొన్న తాడిచర్ల 2 కూడా 2013లోనే రోసీ గారు ఉన్నప్పుడు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు కూడా యూనియన్ ఏఐటీసీ మాది గుర్తింపు సంఘం. ఆ రోజు కూడా నేను అందరం తీసుకునేది రోసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అది ప్రభుత్వమే చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని తాడిచారు వాళ్ళు చేయాలని చెప్తే దాన్ని ప్రభుత్వమే చేసినట్టు చేసి ఏఎంఆర్కి ఇచ్చారు. మళ్ళీ మొన్న తాడిచారు 2 కూడా అదే ప్రమాదం జరగకపోయింది, దాన్ని నివారించాం. సో అందులో మన రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉంది, కిషన్ రెడ్డి గారు కూడా పాత్ర ఉంది. అయితే ఒప్పందం అయితే కాసేపు మన ఓసీ గారి టైంలోనే జరిగింది. ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటంటే సింగరేణిని బతికించాలంటే చిత్తశుద్ధితో వీళ్ళు చేయాలి. ఆ చిత్తశుద్ధితో చేయటం అంటే ఎలా? ఇవాళ సింగరేణిని ఏదో పేరుతో క్లోజ్ చేయాలనే ఒక ఆలోచన కుట్రలు కూడా జరుగుతున్నాయి. సింగరేణికి నష్టాలు వస్తున్నాయి, ఆ నష్టాల వలన సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి నష్టాలు